వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫీజులు చెల్లించకుండా కార్పొరేట్ స్థాయి రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ పొందడానికి నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో వీటిని ఏపీఆర్ఎస్ అంటారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రవేశ పరీక్ష నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆన్లైన్లో అప్లికేషన్ అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన వివరాలని ఇప్పుడు మేము ముందు ఉంచుతున్నాం. ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా ఒకే రోజు అంటే 25/4/2024 తేదీ ఏప్రిల్ 25న ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి అడ్మిషన్ సంబంధించిన వయోపరిమితి, అర్హతలు, పరీక్షా విధానం ఈ అంశాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఈ పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో చదువుతూ ఉండాలి. 5వ తరగతిలో చేరదలిచిన విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో గత 2 సంవత్సరాలుగా చదువుతుండాలంటే 3, 4 తరగతులు ప్రభుత్వ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఓసీ బీసీ విద్యార్థులైతే 1/9/2013 నుంచి 31/8/2015 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 1/9/2011 సంవత్సరం నుంచి 31/8/2015 సంవత్సరం మధ్యలో జన్మించి ఉండాలి. 6వ తరగతిలో చేరదలిచిన విద్యార్థులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల చదవడంతో పాటు ఓసీ బీసీ విద్యార్థులైతే 1/9/2012 నుంచి 31/8/2014 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 1/9/2010 నుండి 31/8/2015 సంవత్సరాల మధ్యలో జన్మించిన వాళ్ళే ఉండాలి. ఇక 7వ తరగతిలో చేరదలిచిన విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేదా ప్రభుత్వ పాఠశాలల్లో 2 సంవత్సరాలు అంటే 5, 6 తరగతులు చదివి ఉండాలి. ఓసీ విద్యార్థులు బీసీ విద్యార్థులు 1/9/2011 నుంచి 31/8/2014 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 1/9/2009 నుంచి 31/8/2015 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండాలి. 8వ తరగతిలో చేరదలిచిన విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 6, 7 తరగతులు గత 2 సంవత్సరాలుగా చదువుతుండాలి. ఓసీ బీసీ విద్యార్థులు 1/9/2010 నుంచి 31/8/2014 ఈ సంవత్సరం మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 1/9/2008 నుంచి 31/8/2015 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండాలి. ఇది ఈ ఏజ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఇక మైనార్టీ అభ్యర్థులైన వాళ్ళకి సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది, అంటే సపరేట్ అడ్మిషన్ ఉంటుంది. దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏమీ ఉండదు. ఇక ఈ అడ్మిషన్స్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం ₹1,00,000 మించకూడదు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పరిశీలిస్తే 5, 6 తరగతుల్లో చేరడానికి తాము చదువుతున్న తరగతిలో సిలబస్ అనుసరించి అంటే 5వ తరగతిలో ఎంట్రన్స్ రాసే వాళ్ళకి 4వ తరగతి ప్రశ్నలు చదువుతారు కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అలాగే 6వ తరగతిలో చేరాలనుకున్న వాళ్ళకి 5వ తరగతి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇస్తారు. ఇవి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో 100 మార్కులకి పరీక్ష ఉంటుంది. అలాగే 7, 8 తరగతుల ప్రవేశానికైతే తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్టుల్లో 100 మార్కులకి పరీక్ష జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే స్కూల్లో చేరిన తర్వాత మీకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధిస్తారు. 5వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉర్దూలో కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్షలో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు కులాల వారీగా రిజర్వేషన్లు అనుసరించి సీట్లను కేటాయిస్తారు. దీన్ని రోస్టర్ విధానం అంటారు. ఆ రోస్టర్ విధానం ప్రకారం ఈ సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 31/3/2024. హాల్ టికెట్ల జారీ 17/4/2024 నుంచి ప్రారంభమవుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 25/4/2024 జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సంబంధించి ఫలితాల ప్రకటన, ఫస్ట్ లిస్ట్ అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా 14/5/2024 జరుగుతుంది. సెకండ్ లిస్టు 21/5/2024, థర్డ్ లిస్టు 28/5/2024 అనౌన్స్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఫీజు చెల్లించడం, అలాగే ఫోటో సొంతం అప్లోడ్ చేయడం తప్పనిసరి. అన్ని కాలమ్స్ను పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఒక ఐడి వస్తుంది. దాని ప్రకారం హాల్ టికెట్ జనరేట్ చేసుకుని ఎగ్జామినేషన్
అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని aprs.apcfss.in అనే వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.